హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికొచ్చినట్లయితే గత 1 ఇయర్‌గా జీతాలు లేక అవస్థలు పడుతున్నటువంటి ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. సదరు ఉద్యోగులకు జీతాలైతే విడుదల చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారైతే ట్విట్టర్ వేదికగా తెలిపారనమాట. దీంతో అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సో, జీవో కూడా జారీ చేశారండి. 2.86 రూపాయల పెండింగ్ బిల్ అయితే విడుదల చేశారనమాట. ఎక్కడ అంటే కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్‌కి అనమాట. ఇకపోతే ఏపీజీఎల్ఐ లోన్ అమౌంట్ విషయాన్ని గురించి అయితే తెలుసుకుందాము. సో, పెండింగ్ బిల్లు జమ అవుతున్నాయండి. ఇటీవల రిటైర్ అయినటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్ రోజున కూడా వారి వారి అకౌంట్‌లలో క్రెడిట్ అయ్యాయి. సో, జీఐఎస్ అయితే జమ అవుతుందండి. సో, పెన్షనర్‌లకి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా ఇటువంటి పెండింగ్ బిల్లు జమ కానిటువంటి నేపథ్యంలో ఈ విధంగా గ్రాట్యుటీ అమౌంట్ అనేది జమ అవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ట్రెజరీల పరిధిలో కూడా వివిధ రకాల పెండింగ్ బిల్లులు గత 2, 3 రోజుల నుంచి అయితే కొద్దిగా జమ అవుతున్నాయి. సో, ఒకసారి మీరు కూడా మీ పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. లేదా బ్యాంక్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇప్పటివరకు జమ అయినటువంటి పెండింగ్ బిల్లుల విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల గ్రాట్యుటీ బిల్లులు, కమ్యుటేషన్ అమౌంట్ బిల్లులు, అలాగే జీఐఎస్ అమౌంట్లు ఇవి అయితే, అలాగే ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్‌మెంట్ కూడా జమ అవుతున్నాయండి బిల్లులు. సో, ఇవెవరైనా పెండింగ్ ఉన్నవారు చెక్ చేసుకోగలరు. మీ యొక్క అకౌంట్ స్టేట్‌మెంట్ గాని, లేదంటే మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ సీఎఫ్ఎంఎస్‌లో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, అక్కడ మీరు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయడం వల్ల మీకు పేమెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. గత 2, 3 రోజుల నుంచి జమ అయిన ట్రెజరీల విషయానికొచ్చినట్లయితే శ్రీకాకుళము, నంద్యాల, కుప్పము, కొవ్వూరు, నెల్లూరు, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం మొదలైన ట్రెజరీలలో అయితే మనకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. ఇక ఏపీజీఎల్ఐ క్లోజర్లు లోన్స్‌కి సంబంధించినటువంటి సంబంధిత కార్యాలయం వారు వెరిఫై చేయడంలో ఇంకా కొంచెం సమయం పడుతుందని అయితే చెప్పడం జరిగింది. సో, ఏపీజీఎల్ఐ అమౌంట్ కోసం ఎవరైతే లోన్స్ గానీ, క్లోజర్స్ కానీ అప్లై చేసి ఉన్నారో మరికొద్దిగా సమయం అయితే పడుతుంది. వేచి చూడాలి. సో, ఇప్పటికే సీఎఫ్ఎంఎస్‌కు సబ్మిట్ చేయబడిన అప్లికేషన్‌లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. సో, ఏపీజీఎల్ఐ చందాలలో ఏ ఒక్కరి అమౌంట్‌లో కూడా ఏ ఒక్కరి అకౌంట్‌లో కూడా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రకటించడానికే ఆలోచించవలసిన పరిస్థితిలో ప్రభుత్వానికి ఉద్యోగులు సానుకూలత తెలిపి నిదానంగా వారికి రావాల్సిన బకాయిలనైతే రాబట్టుకోగలగాలి అనైతే చెప్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలకు సంబంధించినటువంటి వివరాలను సంబంధిత శాఖల నుంచి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తెప్పించుకొని ఎంత లెక్కలైతే వేసుకుంటుందనమాట. సో, ఎంతెంత బకాయిలు ఉన్నాయి అనే వివరాల కోసమా? లేకపోతే అమౌంట్‌ని ఏమైనా విడుదల చేసేదాని కోసమా అనేదైతే మనకు రానున్న కొద్ది రోజుల్లో తెలియనుంది. ఇటీవల మన సంఘ నాయకులు సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు కొంత సానుకూలంగానే మాట్లాడడం జరిగింది అనైతే చెప్పారనమాట. సో, అందులో భాగంగానే ఏమన్నా ఈ పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయా? సో, పెండింగ్ బిల్లు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలైతే పెండింగ్ ఉందన్నమాట. సో, మనకిప్పుడు కొద్దిగా జమ చేస్తున్నారు. మనకు మెయిన్ అసలైన పేమెంట్స్ అయితే డీఏ, డీఆర్ ఇవి దాదాపుగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వారి యొక్క బేసిక్‌ని బట్టి 2-4 లాక్స్ వరకు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
సో, ఇవి పెద్ద అమౌంటు. అలాగే 11వ పీఆర్‌సీ అరియర్స్, ఇక రిమైనింగ్ ఎర్న్డ్ లీవ్స్, ఎస్ఎల్స్, ఈఎల్స్ ఇవన్నీ కూడా జమ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, ప్రభుత్వం అయితే సానుకూలకంగానే మాట్లాడడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికి కూడా పరిస్థితులలో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యతతో ప్రభుత్వం నుంచి రాబట్టుకోగలిగితే మంచిదే అని అయితే నిపుణులు చెప్తున్నారు. చూడాలి ఫ్రెండ్స్. మన సంఘ నాయకులు వీళ్ళంతా కూడా అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందండి. సో, ఆరోగ్య సేవల కొనసాగింపు కోసం అయితే 200 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ బిల్ల వివరాలు తెలుసుకున్నట్లయితే ఎస్ఎల్స్, ఇంకా జీపీఎఫ్ అమౌంట్ అయితే చాలామందికి జమ కాలేదు. ఏపీజీఎల్ఐ లోన్స్ ఇంకా జమ కాలేదు. మెడికల్ బిల్స్ అక్కడక్కడ జమ అవుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో జమ కాలేదు. అలాగే పెన్షనర్ అరియర్ బిల్స్, ఎస్ఎల్స్ ఈ వివిధ డిపార్ట్మెంట్ వారికి సంబంధించినవి జమ కావాల్సి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని 2,00,000 మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ బకాయిలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ కోరడం జరిగిందండి. సో, ఈ విధంగా సిపిఎస్ ఉద్యోగులు 10% వారి యొక్క ప్రాణ అకౌంట్‌కు, మిగిలిన 90% వారి యొక్క వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే ఒక ఉద్యోగికి లక్షల్లో పెండింగ్ బిల్లులైతే చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి జమ చేయాలని అయితే ఆపస్ కోరడం జరిగింది. ఫ్రెండ్స్ ఏపీజీఎల్ఐ మరింత తాజా సమాచారం అండి. సో, ఏపీజీఎల్ఐ పేమెంట్స్ లోన్స్ మంజూరు కోసం ఉపాధ్యాయులు వ్యక్తిగత లాగిన్‌లో సబ్మిట్ చేసిన తదుపరి డీడీఓ లాగిన్‌లో సబ్మిట్ చేయడం, ఆ తదుపరి ఏపీజీఎల్ఐ కార్యాలయంలో 3 స్టెప్స్‌లలో అయితే అప్రూవల్ అవ్వడం, తిరిగి డీడీఓ లాగిన్‌లోకి రావడం జరుగుతుంది. డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో మేకర్‌ను క్రియేట్ చేసుకొని హెడ్ ఆఫ్ ద అకౌంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ అయితే చేయవలసి ఉంటుంది. సో, ఇదంతా ప్రాసెస్ అండి. సో, మనం చూసుకున్నట్లయితే ఆహ్, వ్యక్తిగత లాగిన్‌లోంచి ఫస్ట్ మనము వ్యక్తిగత లాగిన్‌లో సబ్మిట్ చేసిన తదుపరి నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ మనమైతే చేస్తాము. తర్వాత రెండవది డీడీఓ గారైతే చేయడం జరుగుతుంది వారి లాగిన్‌లోంచి. సో, వారు సబ్మిట్ చేసిన తదుపరి ఏపీజీఎల్ఐ కార్యాలయం అంటే ఇక్కడ థర్డ్ స్టేజు. సో, తర్వాత అక్కడ 3 స్టేజ్‌లసలు అంటే ఇక్కడ ఒక 3 మొత్తం 6 స్టేజెస్ అప్రూవల్ చేయడం జరుగుతుంది. మళ్ళా తిరిగి సెవెంత్ స్టేజ్‌లో డీడీఓ లాగిన్‌లోకి రావడం జరుగుతుంది. డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో మళ్ళీ ఇక్కడ ఎయిత్ స్టేజ్‌లో హెడ్ ఆఫ్ ద అకౌంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో, మొత్తం చూసుకున్నట్లయితే 8 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో, తదుపరి సీఎఫ్ఎంఎస్‌కి రావడం జరుగుతుంది. సీఎఫ్ఎంఎస్ నుంచి ఉపాధ్యాయుల అకౌంట్‌లో క్రెడిట్ కావడం జరుగుతుంది. మొత్తం 9 ప్రాసెస్ అయితే ఉందన్నమాట. స్టెప్ బై స్టెప్ ఒక చోటు నుంచి ఒక చోటికి. సో, కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఫైనల్ స్టేటస్‌లో పెట్టినవారు ఒకసారి ఈ విధంగా మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకొని, ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకొని, ఈ 9 స్టేజ్‌లలో ఎక్కడుందో తెలుసుకొని దాన్ని ప్రాసెస్ అనేది చేయించుకోవడం ద్వారా ప్రయత్నం చేసి మన ఈ యొక్క ఏపీజీఎల్ఐ అమౌంట్‌నైతే పొందగలరు.